మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మరి ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలయ్యా. అందరికీ వందనాలమ్మా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనాన్ని చదవగా మనందరం విందాం. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్ములను కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యమును కనపరచకుండా ఉండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులను రాస్తున్నాను. చాలు. అపోస్తుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి ఓ శ్రేష్టమైన లేఖ ఏంటంటే, దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారాన్ని, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యతను, సంఘం మీద ఆధిక్యత ఒక దైవజనుడికి దేవుడు అనుగ్రహించిన అదొక వరం, లేకపోతే అదొక బాధ్యత. మీ కుటుంబంలో ఉంటున్నటువంటి పెద్దలకి కుటుంబం అంతా అప్పగించుకోవడం అనేది అదొక బాధ్యత. నువ్వెవరు నాతో మాట్లాడడానికి, నీది నువ్వు చూసుకో, ఇలాంటి మాటలు కుటుంబాల్లో రాకూడదు, సంఘాల్లో కూడా రాకూడదు. అందుకే సంఘముతో దైవజనుడు అంటాడు ఏమనంటే, పడద్రోయుటకు కాక మిమ్ము నన్ను కట్టుటకే ప్రభు నాకు ఒక అధికారం ఇచ్చాడు. అంటే సంఘంలో దైవజనుడు ఎందుకయ్యా, ఒక దైవజనుడి పాత్ర ఏంటి అంటే, ఆ దైవజనుడికి ఇచ్చిన అధికారం ఆస్తి సంపాదించుకోవాలి, తన బిడ్డల కొరకు సగం ఆస్తి కూడగట్టుకోవాలి, తన బిడ్డల కొరకు తెలియకుండా స్థలాలు పొలాలు కొనాలి, తన కుటుంబం కొరకు ఎవరికి తెలియకుండా సాటున ఒక ఆ ఉన్నతమైనటువంటి ఆస్తిని సమకూర్చి బిడ్డలకి వెనకేసుకోవాలి అని దేవుడు సేవకుల్ని అలా ప్రేమించే సంఘాలు ఇవ్వలేదు. ఎందుకు దేవుడు సేవకుడిని సంఘానికి అప్పగించాడు? సంఘము సేవకుడికి లోబడాలి అంటే సంఘము కట్టబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మీకు క్లుప్తంగానే కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. కట్టబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు. ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇంటికి కావలసినటువంటి మేస్త్రి ఖచ్చితంగా అవసరం. ఆ మేస్త్రి ఉన్నప్పుడే ఆ ఇల్లు చక్కగా కట్టబడుతుంది. అలాగే సంఘములో సమకూర్చబడినటువంటి మనము ఎప్పుడైతే దైవజనుడికి మనం అప్పగించుకొని దైవజనుడి అడుగు జాడల్లో మనం నడుస్తూ ఆయన అధికారానికి అప్పగించుకుంటామో, ఆ అధికారానికి అప్పగించుకున్నప్పుడు దైవజనుడు మనల్ని ఏం చేస్తాడంటే, పడద్రోయక మనము చక్కగా కట్టబడేటట్లు ఆయన మనల్ని కట్టునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా
సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించబడాలి. స్తోత్రం. దేవుడు సంఘాన్ని ఒక దైవజనులకి సంఘాన్ని, సంఘము సేవకులకి, సేవకులు సంఘానికి ఎందుకు లోబడుతూ అధికారములో నిలిచి ఉండాలి అంటే ఇక్కడ ఏం రాయబడిందో తెలుసా? క్షేమాభివృద్ధి నొందాలి. ఎందుకు కట్టబడాలి? మన కుటుంబాలు ఎందుకు కట్టబడాలి? మన పిల్లలు ఎందుకు కట్టబడాలి అంటే మన కుటుంబాలలో క్షేమము కలగడానికి, మన పిల్లలకి క్షేమము కలగడానికి, మన ప్రాంతానికి క్షేమము కలగడానికి. ఈ రోజున చాలామంది కట్టబడుతున్నారు, కానీ ఆ కట్టబడిన అనుభవాలలో క్షేమము లేదు, ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు. ఎప్పుడు చూసిన వేదన, రోగాలు, బాధలు, ఇబ్బందులు, కలవరాలు, రకరకాల శోధనలు. కారణం ఏంటి? కట్టబడుతున్నారు, కానీ కట్టబడుతున్నటువంటి ఆ గృహాలలో, ఆత్మీయ గృహాలలో సంతోషకరమైన ఆశీర్వాదాలు దూరం అవుతున్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఏమి రాయబడిందో తెలుసా? వారు కట్టబడడానికి, విస్తరించబడడానికి కారణం ఏంటి అంటే ఆ సంఘాలు లేకపోతే ఆ ప్రజలు సేవకులకు ఆధిక్యతలోకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఒక సంఘము విస్తరించబడాలంటే, ఒక కుటుంబం విస్తరించబడాలంటే, ఒక ప్రాంతం ఆశీర్వదించబడాలంటే ఆ ప్రాంతంలో ఉంటున్న సంఘము కానీ పిల్లలు కానీ సేవకుని ఆధిపత్యములోకి రావాలి. నీ కుటుంబము దీవెనకరముగా మారాలంటే నీ కుటుంబాన్ని ఆధిపత్యము చేస్తున్న వ్యక్తులకి నువ్వు అప్పగించుకోవాలి. నీ భర్త నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుండా, అయితే నీ భర్తకి నువ్వు లోబడిపోవాలి. నీ యజమానుడు లేకపోతే ఇంటి ఇల్లాలు కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందా, అయితే కుటుంబ సమేతంగా ఆమెకు అప్పగించుకోవాలి. ఒకవేళ అప్పగించుకోకపోతే ఎవరి దారి అన్నట్లుగా వాళ్ళు ఉంటే క్షేమం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. ఏవండి, రోజులు గడుస్తాయి, దినాలు దొరుకుతాయి, ఇక ప్రజలు చూస్తూ ఉంటాం, తరతరాలు గడుస్తూ ఉంటాయి తప్ప మన తరములో ఒక క్షేమం అనేది చూడలేం, ఒక ఆశీర్వాదం అనేది చూడలేం, ఒక విస్తరించబడే అనుభూతి అనేది మన తరములో కనబడాలి. అది దేవుని ప్రణాళిక. అందుకే పౌలు ఏమంటాడంటే ఇది మా బాధ్యత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునకు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికిని దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము ఎందుకు కట్టబడాలి? దైవజనుడు తపనంతా ఇక్కడ రాస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ చిన్నగా ఒక్కొక్క మాట వివరించుకుంటూ వస్తే చాలా సమయం పట్టుద్ది, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే సంఘము నాకు దేవుడు అప్పగించింది ఎందుకు, నేను ఎందుకు సంఘం మీద ఆధిపత్యాన్ని వహిస్తున్నానంటే ఏది ఏమైనా ప్రభు వచ్చినప్పుడు సంఘాన్ని పరిశుద్ధముగాను, పవిత్రమైన సంఘముగాను, నిర్దోషమైన సంఘముగాను, నిష్కలంకమైన సంఘముగాను ప్రభు ఎదుట నేను నిలబెట్టాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘములో దేవుడు దినదినము మనం కట్టబడడానికి ఎందుకు రావాలయ్యా?
ప్రతి ఆదివారం ఎందుకు సమకూర్చబడాలి, ప్రతి శనివారం ఎందుకు సమకూర్చబడాలి, ప్రతి వారాల కూడికల్లో ఎందుకు సమకూర్చబడాలి అంటే, నీవు సేవకుడి దగ్గర సమకూర్చబడుతున్నప్పుడు ఆ సేవకుడు చెప్తున్న వాక్కుల ద్వారా, ప్రార్థనల ద్వారా నీవు దేవుని కొరకు ఓ శ్రేష్టమైన సంపూర్ణమైన ఆలయముగా కట్టబడాలి. స్తోత్రం. నిన్ను నీవు కట్టుకోలేవు. ఒకవేళ నీకు సేవకులకు మించిన జ్ఞానం నీకు ఉండొచ్చు, ఒకవేళ నీకు సేవకుల కంటే అధికమైన బైబిల్ తెలిసిన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు, ఒకవేళ నీకు అనేక మంది ప్రజలు తెలిసి ఉండొచ్చు, ఒకవేళ నీకు అండబలము, కులబలము, మతబలము, జ్ఞానము, తెలివి అనేకమైనవి గుప్తమైనవి నీకు ఉండవచ్చు. కానీ నీవు క్షేమాభివృద్ధిలోకి రావాలంటే సంఘము సేవకుడికి అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇర్మీయా రాసిన ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడునట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. స్తోత్రం కలుగునగాక. అంటే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, మనల్ని ఎలా కట్టాలో, మనం ఎలా కట్టబడాలో, మనం ఏ విధంగా కట్టబడితే ఆయన రూపులోకి వెళతామో. నేను ఒక బిల్డింగ్ని చూశాను. ఆ బిల్డింగ్ చాలా అందంగా కట్టబడింది. దానికంటే 10 రెట్లు డబ్బు ఖర్చు పెట్టి ఇంకొక అతను మరొక చోట పెద్ద బిల్డింగ్ కట్టాడు. అయితే ఈ కట్టబడిన అనుభవం వేరు, అక్కడ కట్టబడిన అనుభవం వేరు. ఇదేమో చాలా తక్కువ రేట్లోనే చాలా బాగా సుందరంగా కట్టబడింది. దానికి కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టినా అంత సుందరం రాలా. కారణం ఏంటంటే, ఈయన ఓ సరైన మంచి తెలివైన బాగా నాలెడ్జ్ కలిగిన ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి చక్కగా కొలతలు తీసుకొని ఆయన చెప్పినట్లు కట్టాడు. తక్కువలో నీట్గా, అందంగా, సౌఖ్యముగా, అనేకులకు సుందరంగా కనబడేటట్లు గృహం మారింది. మరొక ఆయన తనకి నచ్చినట్లు తన బంధువులు ఎలా చెప్తాలా, తన పిల్లలు ఎలా చెప్తాలా, తన అనుకున్నది ఎలా పడితే అలా కట్టి ఎంత డబ్బు వ్యర్థం చేశాడు. కానీ ఆ ఇల్లును చూస్తే అంత సుందరంగా అనిపించలేదు. కారణం ఏంటంటే, కట్టబడింది ఒకటే, కానీ ఆ కట్టబడే విధానాలలో తేడా. అందుకే ఇర్మియా భక్తుడితో ఆ యేసు ప్రభు ఇర్మియాతో స్వయంగా అంటారు, ఇర్మియా ఈ ప్రజలకు తెలియపరచు. ఏమనయ్య అంటే, ఇక మీదట నేను కడుతాను. దేవుడు ఒక కుటుంబాన్ని కడితే ఆ కుటుంబం స్థిరముగా నిలిచి ఉండునుగాక. దేవుడే ఒక ప్రాంతాన్ని కడితే, దేవుడు ఒక సంఘాన్ని కడితే, దేవుడు ఒక జీవితాన్ని కడితే ఇక ఆ బిడ్డలు కానీ, కుటుంబం కానీ, ప్రాంతం కానీ ఎన్నటెన్నటికీ చెదిరిపోదు. దేవుడు కట్టేటట్లుగా నీవు నేను మనందరము మార్చబడుదుముగాక. చేతులు పైకెత్తి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. దేవుని ద్వారా కట్టబడే పిల్లలుగా, లేకపోతే గుడారాలుగా, ఆత్మ సంబంధమైన సంఘాలుగా నీవు నేను మనందరము మార్చబడుదుముగాక. నువ్వు విస్తరించబడాలన్నది దేవుని ప్రణాళిక. నువ్వు ఆశీర్వదించబడాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని ఆలోచించేయి. దేవుని ప్రణాళిక ఏంటో గ్రహించు. అంతకాలం వాళ్ళు కట్టుకోవడానికి ప్రయాసపడ్డారు, కానీ ఆ కట్టడంలో సంతోషం లేదు. నిలబడలేకపోతున్నారు, స్థిరంగా కూర్చోలేకపోతున్నారు. భయంకరమైన శోధన, భయంకరమైన శ్రమలు, నిట్టూర్పుల మధ్యలో అడుగులు వేస్తూ తల్లడిల్లిపోతూ, ఏవండి వాళ్ళ బ్రతుకు అడుగు ముందుకి పడక ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితులు ఆగిపోయారు. కానీ ప్రభు ఈ ఆరాధనలో మనతో మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా మీరు అప్పగించుకుంటే శ్రేష్టమైన కట్టడ ప్రభు మన జీవితాలని కట్టునుగాక. అది ఎలాగుంటుందో తెలుసా? క్షేమాభివృద్ధి నొందే కట్టడది, ఆశీర్వదించబడే కట్టడ, దీవించబడే కట్టడ. అలా
మనము మన ఆత్మీయ జీవితాల్ని కట్టుకొనుటకు మనము ఆయనకి అప్పగించుకుందము గాక. చెప్పండి స్తోత్రం అని గట్టిగా. హల్లెలూయా. ఇది ప్రభు మాకు ఇచ్చిన అధికారం. దేవుడిచ్చిన అధికారానికి లోబడితే ఆ సేవకుడు ఎలా నిన్ను కట్టాలో, కుటుంబాన్ని ఎలా కట్టాలో, పిల్లల్ని ఎలా కట్టాలో, సంఘం ఎలా కట్టాలో ఒక ఆలోచన, ఒక ధోరణిలో అడుగు పెడతాం. 100 ఆలోచనలతో అక్కడ కట్టాలి కదా, ఇన్ని సంవత్సరాలు అయింది, మనం ఇక్కడ కట్టాలి కదా, లేకపోతే ఈ సంగతి ఏంది, అది కాదు. ఒక ధోరణి, ఒక నడిపింపు, ఒక అధికారంలో మనం అందరం ఒక అడుగు వేస్తే అప్పుడు ఎక్కడెక్కడ మందిరాలు కట్టబడాలో ఆయన ఉద్దేశపూర్వకంగా దేవుడే కట్టునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్దాం గట్టిగా. మొదటి మాట చెప్తాను, మనం ఎలా కట్టబడాలి, మనము ఎలా కట్టబడాలో క్లుప్తంగా 3 మాటలు చెప్పి నేను సమయానికి ముగించేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదవగా మనందరం విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నారు, దయచేసి అందరూ వినండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఉన్న ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, యేసు ప్రభు ఒక ఉపమానాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఒక ఆయనేమో ఇసుక మీద ఇల్లు కట్టాడట, మరొక ఆయనేమో బండ మీద ఇల్లు కట్టాడట. ఆ ఉపమానాన్ని తెలియపరుస్తూ ఓ భయంకరమైన గాలి వాన ఆ ప్రాంతములో వీచగా ఆ గాలి తుఫానులకి ఇసుక మీద కట్టబడిన ఇల్లు మొత్తం కూలిపోయిందని అక్కడున్న ప్రజలకి తెలియపరుస్తున్నాడు. దాని భావం ఏంటి అంటే, బుద్ధిమంతుడైతే తన ఆత్మీయ జీవితాన్ని చక్కగా పునాది మీద కట్టుకుంటాడు, అంటే క్రీస్తు మీద కట్టుకుంటాడు. బుద్ధిమంతుడు కాకపోతే, బుద్ధిహీనుడిగా ఉంటే క్రీస్తు మీద కాక లోకాశల మీద, లోక సంబంధమైన వాటి మీద, లోకం మీద, లోకపు వాంఛల మీద మనసు నిలుపుకొని తన జీవితాన్ని కట్టుకుంటాడు. గాలివానలు, శోధనలు, అవమానాలు, నిట్టూర్పులు, ఇబ్బందులు కలిగినప్పుడు ఆ బుద్ధిహీనుడు ఏమైపోతాడంటే తొలగిపోతాడు. మరి బుద్ధిమంతుడైతే ఎన్ని శోధనలు వచ్చినా క్రీస్తు అనే బండ మీద తన ఇల్లును కట్టుకున్నాడు గనుక అతని ఇల్లు ఎన్నటెన్నటికీ చెదిరిపోదు. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. అంటే దేవుని వాక్యము మీద మన జీవితాల్ని కట్టుకోవాలి. దేవుని వాక్యం మీద మన కుటుంబాలని కట్టుకోవాలి. దేవుడే మనకొక పునాదిగా మారాలి. దేవుని మాటే మనకొక పునాది అవ్వాలి. మీకు ఒక మాట చెప్తాను చూడండి. కీర్తనలు రాసినటువంటి ఆ కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి చూడండి. ఆ మాటలో దేవదూతలందరూ ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం. అమ్మా అందరు చూడండి, ఇటు చూడండి, అందరు చేతులు ఓపండి, కొంచెం కాసేపు చేతులు ఓపండి, స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవదూతలు స్తోత్రం 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 అని దేవదూతలు స్తుతిస్తుంటే ఆ స్తుతి ఈ భూమికి పునాదిగా మారిందని రాయబడింది. ఎంత గొప్ప విషయం! స్తుతిస్తూ ఉండగానే దేవుడట ఈ భూమికి ఒక పునాదిని వేశాడు. అందుకే ఈ భూమి అలా నిలిచిపోయింది. ఈ భూమి ఇక చెదిరిపోకుండా ఆయన మాటతో పునాది వేసేసాడు. మీరు స్తుతిస్తూ ఉండండి, నేను ఈ భూమికి పునాది వేస్తున్నానని. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒక స్తుతి ద్వారానే
ఈ భూమికి పునాది పడింది. ఇప్పుడు ఆయన ఏమంటారయ్యా అంటే దేవుని మాట ద్వారా మీ కుటుంబాలని ఆయన మాట మీద పునాదిగా కట్టుకోవాలి. స్తోత్రం. అయ్యా దేవుని మాటేనయ్యా నాకు పునాది, ఆయన మాటతోనేనయ్యా నా బిడ్డలు నడుస్తుంది, ఆయన మాట ప్రకారముగానయ్యా మా కుటుంబాలు నడుస్తున్నాం. యేసయ్య ఎలా చెప్తున్నాడో, వాక్యం ఎలా వివరిస్తుందో వాక్యానుసారంగానే నడుస్తున్నామయ్యా. వాక్యపు వెలుగులోనే మా జీవితాన్ని కట్టుకుంటున్నామయ్యా. వాక్యానికి విరుద్ధంగా మేము ఉండట్లేదయ్యా, వాక్యానికి భిన్నంగా మేము తిరగట్లేదయ్యా. వాక్యపు వెలుగులో మా జీవితాల్ని కట్టుకుంటూ, నడిపించుకుంటూ, క్రమపరుచుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉన్నాము. స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, యేసు ప్రభు అదే మాట అంటాడు, మీరు ఏం చేయాలట, బుద్ధిమంతుని పోలి బండ మీద ఇల్లు కట్టండి. బండ మీద. ఏంటా బండ? క్రీస్తే. యేసయ్య ఎవరో తెలుసా? ఆయన మీద మన ఆత్మీయ జీవితాల్ని కట్టుకుంటే ఇక ఎన్నడూ మన ఆత్మీయ జీవితాలు చెదిరిపోవు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట మీద మన జీవితాలను కట్టుకోవాలి మనం. సౌలు ఉన్నాడు బైబిల్లో. సౌలు దేవుని మాట ప్రకారముగా రాజు అయిపోయాడు. దేవుని మాట ప్రకారముగా నడిపించబడ్డారు. మీకు అర్థమవడానికి చెప్తున్నాను చూడండి. అయితే ఆ సౌలు దేవుని మాటని ఎగతాళిగానో లేకపోతే కేర్లెస్గానో, మాకు తెలిసిన మాటలే కదా అన్నట్లుగా ఆ మాట మీద నిలబడడం మర్చిపోయాడు. తెలుసు, దేవుని మాటని తెలుసు, వాక్యము తెలుసు, కానీ మనం ఎందుకు నిలబడాలా? ఇప్పుడు మనకు జ్ఞానం ఉందిగా, మనకు తెలివి ఉంది కదా, మనకి ఇంతకంటే బాగా తెలుసు కదా, అంతకంటే బాగా తెలుసు కదా అన్న ఆ మూర్ఖత్వం మాట మీద నిలబడనీయకుండా చేసింది. తొట్టిల్లిపోయాడని రాయబడింది. దావీదట 1వ అధ్యాయం కీర్తనలో 1:1 ఏం రాయి, ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. దేని మీద నిలబడ్డాడు తెలుసా? దేని మీద కట్టుకున్నాడు తెలుసా? దావీదు దేవుని వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు. స్తోత్రం. వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. మనం దేవుని వాక్యానికి మన జీవితాలు మనం అప్పగించుకోవాలి. దేవుని వాక్యానికి మన జీవితాన్ని లోబడడానికి మనం ఇష్టపడాలి. బుద్ధిహీనుని వలె చంచలమైన మనస్తత్వంలో మనం ఉండక బుద్ధిమంతుని పోలి దేవుని మాటకి అప్పగించుకొని ఆయన మాట ప్రకారముగా నువ్వు జీవించు. నిశ్చయముగా నువ్వు విస్తరించబడి క్షేమాభివృద్ధి నుంచొచ్చు, చక్కగా కట్టబడుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని చూడండి, క్రీస్తు మాటలు అనే పునాది మీద కట్టబడితే ఆ వ్యక్తి ఎలాగుంటాడో తెలుసా? స్థిరంగా ఉంటాడు. దేని కొరకు అంటే ఆ మాటలు మన జీవితాలలో స్థిరపరచబడుతాయి. దేవుని వాక్యాన్ని నీవు త్రోసివేయకూడదు. ఒక శ్రేష్టమైన ఆహారం మన ముందుందనుకోండి, మన కడుపు నిండిన మన ఆశ దేని మీద ఉంటుంది? సరే కానీ తిన్నంగా ఒక మధ్యంగా సరే కానీ అట్లా వండాక కొద్దిగా మరి ఒక చిన్న మొక్క టేస్ట్ వస్తాయి అన్నట్టుగా ఉంటుంది. అంటే కడుపు నిండినా కానీ ఆశ ఏదో ఒక ముద్ద తిందాలనిపిస్తుంది. అలాగే యేసయ్య మాటలు వింటూ ఉండగా ఆయన మాట మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన మాట మీద మనకి ఆ విలువ, ఆ మనసు మనకు అర్థమైతే ఆయన మాటలు వినడానికి మనం ఎప్పుడు వెనకడుగు వెయ్యము. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. దేవుని మాట భుజించడానికి, దేవుని మాట అవలంబించడానికి ఆయన హృదయం ఎంతగా తీవ్రంగా ఉందో ఆలోచించేయండి. తీవ్రంగా ఎందుకు ఉంటుందంటే ఆకలి పుట్టిన వాడికి ఎక్కువ తిండి మీద ఆశ పడుతుంది. అలాగే దేవుని మీద పిచ్చి, దేవుని మీద ఆశ, దేవుడంటే చచ్చిపోయే వ్యక్తికి ఇక ఆయన మాట చదవకుండా, ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా, ఆయన మాటలు వినకుండా పొరపాటున ఉదయాన్ని లేచి బయట తిరగలేడు. దేవుని మాట వినకుండా పొరపాటున ఆయన దినచర్య ప్రారంభించలేడు. దేవుడంటే పిచ్చుంటే
దేవుడు అంటే ఇష్టం ఉంటే, ఆహారం భోజనం మీద ఇష్టం ఉందనుకోండి, టైం టు టైం ఎలా మనం భోజనాన్ని తింటామో అలాగే దేవుడు అంటే పిచ్చి, దేవుడి మీద మనస్సు, ఆయన రుచి నీకు అర్థమైతే, ఆయన చేసే కార్యాలు నీకు తెలిస్తే, ఆయన మాటలో ఉన్న శక్తి ఏంటో నువ్వు గ్రహిస్తే, ఇక ఆయన మాటలు మనం ఎప్పుడు విడిచిపెట్టలేము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసు ప్రభు ఒక చోటకి వెళ్ళి, ఏ లాజర్ లేచి బయటికి రా అని పిలిచాడు. వెంటనే ఆ మాట చొప్పున చనిపోయిన వ్యక్తి లాజరు సమాధిలో నుండి తిరిగి లేచి బయటకు వస్తే, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ గుంపులు 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 జనం. ఎందుకు ఇంతమంది జనం? ఎందుకు వస్తున్నారు? అయ్యా, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. చాలామంది విడుదల కొరకు వచ్చారు, ఒక చోట కూర్చున్నారు, ప్రసంగం అయిపోయింది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక దేవుని మాటలు, ఖండితమైన మాటలు వివరిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా పడితే అలా ఉంటే మనం వెళ్ళాం. దేవుని రాజ్యానికి ఇదిగో పలానా వాళ్ళు హక్కుదారులు అవుతారు, నీతిగా నిజాయితీగా ఇలా బ్రతకాలని కొన్ని విషయాలు యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. చివరికి 12 మంది నిలిచిపోయారు. యేసు ప్రభు అడిగారు, మీరు వెళ్ళరా? వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీరు వెళ్ళరా? అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా, నిత్య జీవపు గల మాటలు నీ నోట ఉండగా మేము ఎక్కడికి వెళ్తామయ్యా? వాళ్ళకి అర్థమైంది, ఓకే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసయ్య మాట తప్ప ఇక ఎవ్వరి మాటల వలన మనం పరలోకానికి వెళ్ళలేం. ఈ మాటల ద్వారానే మనం వెళ్ళగలం. చాలామంది తెలియక, చాలామందికి అర్థం కాక, దేవుని మాటలో శక్తిని రుచి చూడక లోకం మీద పడి తిరుగుతూ ఉన్నారు. యేసయ్య మీద ఆధారపడవలసిన ఒక క్రైస్తవుడు కూడా లోక ఆశల మీద ఆధారపడుతూ వాళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో చేస్తారు, అక్కడేదో రూపాయి వచ్చింది, ఇక్కడేదో రూపాయి వచ్చిందని మనుషుల మీద ఆధారపడుతూ తిరుగుతూ తిప్పలు పడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని మాట మీద నిలకడ లేకపోవడం వల్ల. అందుకే బైబిల్ ఉంటుంది, నీవు దేవుని మాట మీద నీ జీవితాన్ని కట్టుకొందువుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. చూడండి, దేవుడు తన మాట వినకుండా మనం ఎంత చేస్తే ఏం ప్రయోజనం? దేవుని మాటకు లోబడకుండా నీ బలెవరికి కావాలి, నీ అర్పణ ఎవరికి కావాలి? దేవుని మాటకు లోబడకుండా నువ్వు ఎంత ప్రసవేదన పడి, ఎంత ప్రయాసపడినా నీ ప్రయాస గాలికి కొట్టుకుపోయే దానిలాగా ఉంటుంది. నీ ప్రయాస అలా ఉండకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రతిదీ ఆశీర్వాదకరంగా మారాలంటే నువ్వు దేవుని మాట ప్రకారముగా కట్టబడే కుటుంబముగా, బిడ్డలుగా, సంఘముగా మారుదుముగాక. శబ్దమా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కట్టుకున్నాడు దేవుని మాటల మీద మనస్సు నిలుపుకొని. దావీదు కట్టుకున్నాడు దేవుని మాటకు లోబడాలని. యేసయ్య మాటకు లోబడ్డానికి ఇష్టపడ్డాడు. యేసయ్య మాటే నా జీవితాన్ని నడిపిస్తుందని తెలుసుకున్నాడు. యేసయ్య మాట లేకపోతే నా జ్ఞానము, నా తెలివి దేనికి పనికిరాదు. ఎక్కడో గిర్రెలు కాసుకునేవాడిని, ఎక్కడో తల్లి ద్వారా తండ్రి ద్వారా అన్నదమ్ముల ద్వారా ఎవరిని తృణీకరించబడి గొర్రెలు కాసుకోవడానికి నన్ను వదిలేశారు. అలాంటి వ్యక్తిని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇది ఎలా ఇచ్చాడు? ఆయన మాట మీద నేను కట్టుకున్నాను నా జీవితాన్ని. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, దేవుని మాట మీద నీవు నేను కట్టబడుదుముగాక. దేవుడు ఎలా చెప్తున్నాడు అలా నడు.
దేవుడు ఒక్కొక్కసారి అరణ్య మార్గంలో నడిపించినప్పుడు నడువు, అది నీకు ఇష్టంగా మారుద్ది. దేవుడు నిన్ను ఒకవేళ సంతోషకరమైన మార్గాల్లో నడిపిస్తే సంతోషకరమైన మార్గాల్లో నడువు. దేవుడు నిన్ను ఒకవేళ దుఃఖకరమైన అనుభవాల్లో నడిపిస్తుంటే ఆ అనుభవాల్లో కూడా సంతోషంగా నడువు. దాని వెనక గొప్ప మేలులు దాచబడతాయి. దేవుని మాట మీద మనం కట్టబడుదుముగాక. స్తోత్రం, స్తోత్రం. రెండో మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 22వ వచనం. రెండవ అధ్యాయం 22వ వచనం. ఆయనను ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. దేని కొరకు మనం కట్టబడుతున్నామట? అందరూ చెప్పండి. దేవునికి నివాస స్థలముగా ఉండుటకు. అంటే ఇప్పుడు మనం ఎలా దేనికి కట్టబడుతున్నామై అంటే దేవునికి ఉన్నతమైన ఒక నివాస స్థలముగా ఉండడానికి మనం కట్టబడుతున్నాం. మనం ఎందుకు కట్టబడుతున్నామో మనకు అర్థం అవ్వాలి. మనము దేని కొరకు ఏమండి ఈ భూమి మీద కట్టబడుతున్నాం అది మనకు తెలియాలి. మొదటిగా నేను చెప్పాను, మనం ఎలా కట్టబడాలంటే క్రీస్తు లేకపోతే యేసయ్య మాటల ప్రకారముగా మనం కట్టబడుదుముగాక. రెండవదిగా యేసయ్యకు ఒక నివాస స్థలముగా మనము కట్టబడుదుముగాక. ఈరోజున చాలామంది కట్టబడుతున్నారు, కానీ ఆ కట్టడాలకు ఒక విలువ లేదు. మందిరానికి వెళ్తున్నారు, కానీ ఎందుకు వెళ్తున్నారు అర్థం కావట్లేదు. భక్తి చేస్తున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటో అనుభవించలేకపోతున్నారు. సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి నమ్ముకుంటూ యేసు ప్రభు అని ఆయన అడుగుజాడులో నడిపించబడుతున్న ఆయన కొరకు ఒక నివాస స్థలముగా వారు ఏర్పరచబడలేకపోతున్నారు. బైబిల్ ఏం రాయబడిందంటే ప్రకటన గ్రంథంలో ఆయన తలుపు యొద్ద నుంచొని ఇప్పుడు తలుపు తడుతూ ఉన్నాడట. దేని కొరకు? ఎవరైనా నా స్వరము విని ఈ తలుపు తీస్తారేమో, ఒకవేళ తీస్తే నేను వానితో వాడు నాతో కలిసి భోజనము చేయడానికి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎందుకు మన నివాస స్థలముగా మనం కట్టబడాలని ఆయన ఆశపడుతున్నాడంటే ఆయన మనతో నివాసం చేయడానికి, ఆయన మనతో కలిసి భోజనము చేయడానికి. ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చి మన మంచం మీద కూర్చొని, అయ్యా మీ ఇంట్లో ఏమన్నా ఉందో తీసుకురండి నేను కలిసి తింటానంటే నువ్వు నుంచోగలుగుతావా? అబ్బో ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చాడు, అసలుకి మేము తిని అన్నం తింటాను అన్నాడని నీకెంత సంబరంగా ఉంటుందో, నీకెంత ఆనందంగా ఉంటుందో కదా. ఒక ఎమ్మెల్యే అన్నం తింటేనే నీకు అంత సంబరంగా ఉంటే పరిశుద్ధాత్ముడు దేవుడే మనతో పాటు కలిసి మన గృహంలో అడుగుపెట్టి ఆయన నీతో కలిసి భోజనం చెయ్యునుగాక. ఆయన చెయ్యాలంటే నువ్వు ఎలాగ ఉండాలో చెప్పనా? ఆయనకు ఒక నివాస స్థలముగా నువ్వు కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలనుకోండి, ఒక ఎమ్మెల్యేనే రావాలనుకోండి. ఆ ఎమ్మెల్యే రావాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండవలసిన పనిలే, నువ్వు నీతిగా బతకవలసిన పనిలే, నువ్వు ఎలాగున్నా పర్వాలే. ఆయనకు కావాల్సింది ఓటు కనుక ఆ ఓట్ల కొరకు ఎంత దూరమైన వస్తాడు, ఎక్కడైనా కూర్చుంటాడు, ఏదైనా తినిపోతాడు. తినిన తర్వాత గెలిస్తే ఇంకా మన ఇళ్ళ మొహం కూడా చూడ్డం. కానీ యేసయ్య ఎవరంటే ఆయన మన దగ్గరికి రావాలి, మన గుడారంలో అడుగు పెట్టాలంటే మనం ఎలాగుండాలని ప్రభు కోరుకుంటున్నాడు తెలుసా? మన పాలెమంతా పరిశుద్ధముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన మనతో కలిసి ఒక నివాస స్థలముగా మనం మారాలంటే, మనము ఆయన మనతో కలిసి భోజనం చెయ్యాలంటే మనం ఎలాగ కట్టబడాలంటే మనలో ఒక గొప్ప ప్రేమ కలిగిన మనసు వ్యక్తపరచబడాలి. ప్రేమ కలిగిన జీవితం.
యేసయ్య కోరుకునేది ఏంటయ్య అంటే మన స్థలం ఎలాగుండాలి, మన జీవితం ఎలాగుండాలి, మనం ఎలాగున్నా పర్వాలేదట, ఇల్లు ఎలాగున్నా పర్వాలేదు, ఉండటానికి తినటానికి గింజలు లేకపోయినా పర్వాలేదు, కానీ మన హృదయం అంతా దేవుడు మన దగ్గరికి రావాలంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనుక మనము ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఈ భూమి మీద కనబడుదుము గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ కలిగిన వ్యక్తి దగ్గరికే ఆయన వచ్చి భోజనం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడింది, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తారు. ఎందుకు? నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు నన్ను ప్రేమించే కుటుంబం అయితే, నువ్వు దేవుణ్ణి అధికముగా ఇష్టపడే బిడ్డవైతే ఆయన వచ్చి నివాసం చేస్తాడు. అయ్యా మా ఇంట్లోకి వచ్చి నివాసం చెయ్యయ్యా, మా కుటుంబానికి రండి ప్రభువా అంటే వస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయనని ప్రేమించే బిడ్డగా మారాలి. నీవు నీ కుటుంబాన్ని ప్రేమించుకునే కుటుంబంగా మారాలి. నీవు నీ పిల్లల్ని ప్రేమించే పిల్లలుగా లేకపోతే కుటుంబంగా నీవు మారాలి. ప్రేమ లేని చోట దేవుడు ఉండడు. ప్రేమ లేని చోట దేవుని కార్యాలు జరగవు. ప్రేమ లేని చోట దేవుని మహిమ ఆ బిడ్డలు అనుభవించలేరు. అందుకని ప్రేమ కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు మారునుగాక. స్తోత్రం చెప్దామా గట్టిగా? కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నేను నిద్రించితినే గాని తలుపు సందులలో నా ప్రియుడు జాలుకొనేను, నా ప్రియుని తలుపు. చూడండి, అక్కడ ప్రియుడు ప్రియురాలు గురించి చక్కగా పరిశుద్ధాత్మను వర్ణించాడు. అయితే ఇక్కడ ఏం రాయబడుద్దంటే, ప్రియురాలు ప్రియుని కొరకు తలుపు తీయడానికి బహుసిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటే ప్రియుడు ఎదురు చూస్తున్నాడు, తలుపుది అని. ప్రియురాలు తలుపు తీస్తే ప్రియుడు తన గృహంలో అడుగుపెట్టాడు. అంటే యేసయ్య జీవితంలో యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రియురాలుగా ఉన్నటువంటి సంఘము, మనము సంఘముగా ఉన్న మనము యేసయ్య కొరకు తలుపు తీస్తే ఆయన మన హృదయంలోకి వస్తాడు, ఆయన మనతో నివాసం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన అనుభవాలలో కట్టబడుతూ నడిపించబడుతూ దేవుని కొరకు ఓ స్థిరమైనటువంటి నివాస స్థలముగా నీవు నేను ఈ భూమి మీద కట్టబడుదుముగాక. అలా కట్టబడాలంటే ప్రేమతో కట్టబడాలి. ప్రేమ కలగాలి కుటుంబంలో, ప్రేమతో నడిపించబడాలి. ప్రేమ సమస్తాన్ని కప్పుతుందని బైబిల్లో రాయబడింది. కల్మషాన్ని ప్రేమ సమస్తాన్ని కప్పేస్తుంది, ప్రతి దోషాన్ని కప్పుతుంది. బైబిల్లో రాయబడింది, అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ. అందుకే చక్కగా యేసన్న గారు కూడా ఒక పాడాడు, ప్రేమ నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా, నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా,
తల్లివలే తన కౌగిటిలో ఉంచుకొని నన్ను పెంచెనుగా. తల్లివలే తన కౌగిటిలో ఉంచుకొని నన్ను పెంచెనుగా. శత్రువగు అపవాది తంత్రములు, శత్రువగు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిను సంగెను. మారదు 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 ప్రేమా 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 నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. సూర్య చంద్రులు మారినను, భూమి పునాదులు కదలినను. సూర్య చంద్రులు మారినను, ఆమేన్ ఆమేన్, పునాదులు కదలినను. సముద్రమే ముందుకు పొర్లినను, సముద్రమే ముందుకు పొర్లినను. మారదు 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 ప్రేమా ప్రేమా ప్రేమా. ఆమేన్, స్తోత్రం. నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. ప్రేమ ప్రేమ, ఆమేన్, స్తోత్రం. నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. నా ప్రభుని ప్రేమ, ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎప్పటికీ 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 మారదు. మారని ప్రేమలో మనం స్థిరపరచబడుతుము గాక. ఆయన ఎప్పుడయ్యా మనతో నివాసం చేసేది, ఆయన ఎప్పుడయ్యా మనతో కలిసి భోజనం చేసేది అంటే మన జీవితం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన నడవడికలు మారాలి, మన పద్ధతులు మారాలి. మన జీవితంలో ఒక మార్పు వచ్చినప్పుడే, మన బుద్ధి మారినప్పుడే, మన మనస్సు మారినప్పుడే, మన ఆలోచనలు మారినప్పుడే, మన విధి విధానము మారినప్పుడే ఆయన మనతో కలిసి భోజనం చేస్తాడు. ఆయన మనతో కలిసి భోజనం చేయాలంటే మన మనసు ప్రేమ కలిగిన సామ్రాజ్యంగా మారిపోవాలి. ప్రేమ కలిగిన వ్యక్తిలో ఏ దోషం ఉండదు. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. ఆయనలో ప్రేమ తప్ప ఇక ఏమీ లేదు. ఆయన మీద రాళ్ళు రువ్విన వాళ్ళు, ఉమ్మేసిన వాళ్ళు, కొరడాతో కొట్టిన వాళ్ళని, అయ్యా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. ప్రేమ కలిగిన వ్యక్తి జీవితంలో ఉండే ప్రాముఖ్యమైన లక్షణాలు అవి. అందుకే యేసయ్య అంటారు, నేనుండులాగున మీరును ఉండునట్లు మీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆయన ఉండు రాజ్యంలోకి మనం రాబోతున్నాం, వెళ్ళబోతున్నాం. అక్కడికి మనం వెళ్ళాలంటే ఆయన ఎలాగున్నాడో అలాగ మనం ఉండాలి. ఆయన ఎలా జీవించాడో అలా మనం జీవించాలి. ఈ భూమి మీద మనం బాగా నీతిగా బతుకుతూ ఉంటే, మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తూ పాపంలో ఉంటే ఆ పిల్లలు మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోలే. ఎందుకంటే
వాళ్ళని ఖండించాలా, బుద్ధి చెప్పాలా, కోప్పడతాం. దేనికి కోప్పడతాం? మన పిల్లలు ఇలా ఉండకూడదయ్యా, నా పిల్లలు ఈ విధంగా ఉండకూడదయ్యా, నేను ఈ రోజుకి ఏ రోజు నేను మందు తాగలేదు, ఏ రోజు నేను సిగరెట్ తాగలేదు, ఏ రోజు నేను వ్యభిచారంలో అడుగు పెట్టలేదు, నా పిల్లలు ఇలా అడుగు పెడుతున్నారే, నా పిల్లలు ఇలా తిరుగుతున్నారు నాకు తెలిసిందే అని తెలిసిన వెంటనే ఎంతో దుఃఖం, వేదన, బాధ. ఆ బాధని పిల్లల దగ్గరికి వెళ్ళి 2 దెబ్బలు కొట్టి అలా ఉండకూడదురా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎందుకు చెప్తాం, ఎందుకు కొడతాం, ఎందుకు బుద్ధి చెప్తాం అంటే వాళ్ళ మనస్సులు మారాలని. వాళ్ళ మీదేదో శత్రుత్వం కాదు, వాళ్ళ మీదేదో కోపడాలని కాదు, వాళ్ళ బుద్ధులు మారాల. నేను ఒక ఫోన్ ఓపెన్ చేశా, ఆ ఫోన్ నిండా రకరకాల చూడకూడనివి ఉన్నాయి, చూడకూడనివి ఉన్నాయి. ఎంత బాధగా ఉందంటే, ఎవరి ఫోన్ అది? బయట వాళ్ళది కూడా కాదు, దేవుని బిడ్డల ఫోన్లే. నేను ఇంకా మారాడేమో, మారుతున్నారేమో అనుకున్నా. నేను ఎక్కడ కనపడుతున్నారు మార్పు? కొత్త సినిమాలు కొత్త సినిమాలు రిలీజ్ అయిన వెంటనే ఫోన్లో ఉంటున్నాయి సినిమాలు. కొత్త సినిమాలు రోడ్డు మీదకి వస్తే, రోడ్డు మీద మనం వెళ్ళి హాల్లో చూడం కదా, అందుకని ఇదిగో సినిమాలో డౌన్లోడ్ చేస్తున్నా ఫోన్లో. ఎంత సిగ్గుచేటు! దేవుడు ఎలా నివాసం చేస్తాడు? మాటలు చూస్తే కోటలు దాడతాయి, మాటలేమో అబ్బో అసలు ఇంకే ఊరు మాట్లాడినట్టుగా ఉంటాయి, బుద్ధులు చూస్తేనే వంకర బుద్ధులు. ఎందుకు ఫోన్లు? ఎందుకు, దేని కొరకు ఫోన్లు? వాడుకోవాలి, ఏదైనా అర్జెంట్ కాల్సా లేకపోతే ఏమన్నా ఉంటే దాని కొరకు ఫోన్లు. సినిమాలు వ్యర్థమైనవి, చూడకూడని దృశ్యాలు కూడా చూడటానికి కాదు ఫోన్లు. మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయమాకండి, మీకు దండం పెడతాను. మీరు అనుకుంటున్నారు వాళ్ళకేం తెలియదని, పిచ్చి వేసేయాలని ఉన్నాయి ఫోన్లో. నాకేం తెలుసు అయ్యా, వాడు తీసుకోబోతుంటే ఆయమ్మి తీసుకోబోతుంటే నాకేం తెలుసు అయ్యా అంటారు. నీకు తెలియంది అదే. లేదా పగలగొట్టు, ఫోన్ అన్న పగల పెడితే జీవితం బాగుపడుద్దిగా. ఫోన్ వల్ల పిల్లలు పాడవే దానికంటే. సినిమా నిండా, ఫోన్ నిండా అయ్యే, ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం అయ్యే. మన ఫోన్ ఎవ్వరు తీసుకోరని మనం అనుకుంటాం, ఎవడో కంట పడుద్ది. అప్పుడు చూడరా, అరే వీళ్ళు దేవుని బిడ్డలా, ఏంట్రా బాబు ఈ ఫోన్ ఏంది, ఎవరు ఏంటి. నేను ఒక దాని గురించి బైబిల్ ఒక పదం దొరక్క, సరే రాగులు పెడతాం కదా ఒకసారి చెక్ చేద్దామని సెర్చ్ కొడదామని కొడితే అన్నీ దాని కింద అన్నీ లైన్గా ఉన్నాయి. ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఎలా మనం నివాస స్థలం కట్టబడతాం? మనం కట్టబడాలంటే మనం ఎలాగ ఉండాలా? దేవునికి అవమానం రాదా? నా నీతి వాక్యాలు ఇక్కడేం పనిచేయవు తెలుసా మీకు? నేను ఎంత ఇక్కడ పొడిచి మాట్లాడినా పరలోకానికి వెళ్ళవు ఈ మాటలు. నీ భక్తే పరలోకానికి తీసుకుపోయింది. నా నీతే. నేను ఇప్పుడు మీకు ఎంత అమ్మ రోషంగా బతుకు, నీతిగా బతుకు నేను చెప్పి నా బతుకు కానీ దరిద్రంగా ఉందంటే నేను ఇంకా మీకంటే దౌర్భాగ్యమైన చీకట్లో పడిపోతాను. బోధించే నేను సరిగా ఉండాలి, వినే మీరు సరిగా జీవించాలి. 100 మంది రావాలని నా కోరిక లేదు సంఘంలో. ఈ సంఘాన్ని పెంచడం పెద్ద విశేషమైన గొప్ప పనేం కాదు. ఒక్కరిని హెచ్చరియకుండా ఎవరు పాటుకోళ్ళు హ్యాపీగా వచ్చి ఆరాధన చేసుకుని మొత్తం మందిరం ఫుల్ అయిపోయి ఇదంతా పగలగొట్టి బాటికి వెనక్కేసేవాడిని. మందిరం పెంచడం గొప్పతనం కాదు. నాకు ఎంతమంది విశ్వాసాలు ఉన్నారని చెప్పుకోవడం నాకు గొప్పతనం కాదు. ఉన్న 10 మంది అయినా దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు చచ్చిపోవాలి. మీరు ఇచ్చే కానుకలను బట్టి మనకొద్దు, కానుకలు కాదు మనకు ముఖ్యం, నీతి కావాలి. దేవుని కొరకు బతకండి. ఎందుకు ప్రతిరోజు మీకు కష్టంగా ఉంటున్నా, మీకు ఇబ్బందికరంగా ఉంటున్నా, మీరు నచ్చకపోయినా నేను ఎందుకు ఉన్న మాటలు ఖచ్చితంగా మీరు ఉండాలని చెప్తున్నానంటే దేవుని దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మీ పిల్లలకు ఫోన్లు ఇవ్వమాకండి. పిల్లలు చాలా పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడే. దయచేసి ఇవ్వమాకండి. దయచేసి మీ ఫోన్ గురించి తెలియకపోతే ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో అయినా పెట్టండి. నెట్లు వేపిమాకండి, లేకపోతే వాళ్ళన్నా బాగుపడతారు పిల్లలు. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన మనతో కలిసి భోజనం చెయ్యును గాక. ఎలా, ఎప్పుడు చేస్తాడంటే మన జీవితాల్లో ప్రేమ కలిగిన అనుభవాలు ఉండాలి. ఇంకెంతకాలం చెప్తారు ప్రేమతో?
సహించి 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 కూడా తల్లికి ఓర్పు అనే ఆ ప్రేమ చచ్చిపోయిందట కొన్ని రోజులకి. ఆ సహనాన్ని పోగొట్టుకోకూడదు సంఘం, ఆ ప్రేమను పోగొట్టుకోకూడదు బిడ్డలు. తల్లిదండ్రులు కొంతకాలమే మనల్ని అమ్మ అమ్మ అమ్మని బుజ్జగించేది, ఆ తర్వాత ఇంకా బుజ్జగించరు. నీ మెల్లో ఏదో ఒకటి గుద్దిబండ కట్టేస్తారు, ఇక నీ తిప్పలు నువ్వు పడ్డమే. అది కట్టకముందే ఆ తల్లి ప్రేమ ఏంటి, ఆ తండ్రి ప్రేమ ఏంటో, వాళ్ళు ఎందుకు నా కొరకు తపన పడుతున్నారు, ఎందుకు నా కొరకు ఆలోచిస్తున్నారు, నా భవిష్యత్తు ఏంటి, నా ఆలోచనలు ఏంటి, అయ్యో నేను నా తల్లికి ఉపయోగపడుతున్నానా, నా తండ్రికి ఉపయోగపడుతున్నానా, దుఃఖపడేటట్లు చేస్తున్నానా, ఎవరు చూడట్లేదు అస్సలు కనుక్కోవద్దు. మనం అనుకుంటే నేను చేసేది ఎవరికి తెలియదు అనుకుంటాం, అవన్నీ ఉత్తమ మాటలే. మనం ఎవరు చూడట్లేదు అస్సలు మనం అనుకోకూడదు. నీ రహస్యాలు ఖచ్చితంగా బైబిల్లో రాయబడినట్లు ప్రకటించబడతాయి అట మిద్దెల మీద. మనం అనుకుంటే ఎవరికి తెలియదని మనం అనుకుంటాం, అందరికీ తెలుస్తుంది మన చరిత్ర. ఒకవేళ నేను ఎంతగా అమ్మ పాస్టర్ గారిని నేను చేసేది ఎవరికి తెలియదు అనుకోవడం నా బ్రహ్మది. నేను చేసేవి దేవుడు అది బయలుపరుస్తాడు. విశ్వాసాలుగా ఉంటున్న మీరు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే దేవుడు అది నాకు బయలుపరుస్తాడు. కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని సందర్భాల్లో బాగా ప్రార్థన చేసుకునేటప్పుడు కొందరు విశ్వాసుల గురించి దేవుడు నాకు బయలుపరిస్తే వాళ్ళని వ్యక్తిగతంగా నేను అడిగాను, ఇలా చేసుకోవద్దు, మీరు ఇలా చేస్తున్నా, అవునయ్యా మళ్ళా సరే ఆ పొరపాటు చేయమాకండి, అది తప్పది. దేవుడు నచ్చని కార్యం అంటే అమ్మో పాస్టర్ గారికి తెలిసిపోయింది, ఇక నేను మందిరానికి వెళ్ళడం ఎందుకు అన్నట్లుగా కొంతమంది ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో జీవితం మార్చుకుంటారని హెచ్చరిస్తే, అదే కానీ మందిరంలోకి వచ్చి మందిరంలో ఇదిగో పలానా అన్న పలానా అక్క పలానా పొరపాటు చేశారు అని నేనేమి హెచ్చరించలేదు. వ్యక్తిగతంగా హెచ్చరించినా కానీ దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నారు. ఇంకా ప్రభు కొరకు మనం ఎప్పుడు బతుకుతాం, ఎప్పుడు జీవిస్తాం? రోజు అలుగుతా పోతే, సనుక్కుంటా పోతే, గొనుక్కుంటా పోతే, పాస్టర్ నన్ను ఇట్ట అన్నాడు, పాస్టర్ నన్ను ఇది అన్నాడు, అది అన్నాడు అనుకుంటా పోతే ఇంకా మనం ఎప్పుడు ఎదుగుతాం, ఎప్పుడు ఫలిస్తాం, ఎప్పుడు దేవుని రాకడ కొరకు సిద్ధపడుతాం? ప్రేమ కలిగిన కుటుంబంగా మనం మారుదుముగాక. ప్రేమ ఏం చేస్తుందంటే సమస్తాన్ని కప్పుతుంది. తల్లిదండ్రులు చూడండి, తన బిడ్డ ఎంత పెద్ద దొంగతనమైన ఎంత పెద్ద తప్పు చేసినా తన పిల్లల్ని ఆ తల్లిదండ్రులు ఎంత వెనకేసుకొని వస్తారు. అమ్మ లేదమ్మా నేను చూశాను, మీ ఓడి తప్పు చేశాడంటే నువ్వు చూసావయ్యా, ఏది నాకు నిరూపించయ్యా, ఏంది మా ఓడి తప్పు చేశాడ, మీ పిల్లలు చేసి ఉంటారు, మా వాళ్ళు ఎందుకు చేశారంటారు కదా. తల్లిదండ్రుల ప్రేమ అది పిల్లల మీద. అలాగే సంఘంలో కూడా ఒకరిని ఒకరు ఇలా ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళుదురు గాక. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఉన్నాడు బైబిల్లో. పేతురు ఒకప్పుడు చేపలు పట్టుకోవడానికి వెళ్తే ఎవరైనా కానీ పేతురుని అన్నా పేతురన్నా అసలు నువ్వు ఈరోజు చేపలు భలే పడతావని, అసలు నువ్వు వల వేస్తేనే పడతాయి అన్న అంటే ఇక పేతురు ఏమో సంతోషపడతాడు, ఏమో ఆనందపడతాడు. ఒకవేళ కానీ ఏందన్నా పేతురు అన్న లేటుగా వచ్చేవేంది ఈరోజు, ఏం చేపలు ఏందో ఇంత లేటుగా వేసావు, మీకంటే ముందు పోయి వాళ్ళు వేసారంటే ఇక పేతురుని అలుగుతాడు. ఇంక వెంటనే పేతురు మనసు మారిపోయింది. ఎప్పుడైతే పేతురు యేసయ్యను ప్రేమించడం నేర్చుకొని యేసయ్య అడుగుజాడల్లో స్థిరపరచబడి ఒక ప్రేమ సామ్రాజ్యంలో కట్టుకోవడానికి తన జీవితాన్ని ఇష్టపడ్డాడో బైబిల్లో రాయబడింది. కొర్నేలి గురించి పేతురికి దేవుడు దర్శనమిస్తే ఆ దర్శనాన్ని పెట్టుకొని పిలవకముందే పరిగెత్తుకుంటా వెళ్ళి కొర్నేలి ఇంట్లో అడుగుపెట్టాడు. కొర్నేలి ఆశ్చర్యపోయాడు, అయ్యా ఎలా వచ్చావు, పిలవకుండానే వచ్చేసి పిలుద్దాం అనుకున్నానయ్యా, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు పేతురు కొర్నేలి, అందుకని మీ ఇంటికి వచ్చాను. ఎంత గొప్ప జీవితం అది. దేవుని అడుగుజాడల్లో దేవుని ప్రేమలో నీ జీవితాన్ని కట్టుకుంటే ఎవరు చెప్పకముందే నువ్వు పరిచర్య చేస్తావు, ఎవరు చెప్పకముందే దేవుని మందిరంలో నువ్వు ముందడుగు వేస్తావు, ఎవరు చెప్పకముందే దేవుని కొరకు నలగ కొట్టబడడానికి నీ శరీరాన్ని అప్పగించుకుంటావు, ఎవరు చెప్పక మునిపే దేవుని కొరకు బ్రతకాలనే తపన నీ గుండెల్లో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ఒక నివాస స్థలముగా నీవు నేను మనము కట్టబడుదుముగాక. మూడో మాట చెప్తాను, క్లుప్తంగా చెప్పి
అలా చదివించి ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట, మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా కట్టబడుతున్నారట? ఆత్మ సంబంధమైన మందిరం. ఇప్పుడు ఇంకొక మాట చదవండి. కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52. త్వరగా. మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52. మనమందరము మార్పు పొందుదుము, బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో మనం చదివినట్లుగా మనము పరిశుద్ధమైన మందిరముగా కట్టబడాలి. 3వ మాట. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, పరిశుద్ధమైన మందిరం అంటే క్షయమైపోతున్నటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అంటే ఈ అక్షయతను ఎందుకు ధరించుకుంటుంది? అసలు మనం చనిపోతాం. ఈ చనిపోయిన తర్వాత మరలా మన దేహాలు, మన శరీరం అక్షయతను ఎందుకు ధరించుకుంటాయి అంటే, పరలోక రాజ్యంలో ఒక పట్టణం ఉంది. ఆ రాజ్యము స్థిరమైన రాజ్యము. అక్కడ మనం ఉండునట్లు ఇక్కడ మనం కట్టబడుదుముగాక. స్తోత్రం. అంటే రహస్య రాకడ, రాకడలో ఎత్తబడే అనుభవం, రాకడలో ఎత్తబడాలి అనే తపన, రాకడలో ఎత్తబడాలనే ఆలోచనలు. చూడండి, ఒక బోర మ్రోగుతుందట. ఆ మ్రోగినప్పుడు అక్షయతను ధరించుకుంటాం. ఒకవేళ మనం దేవుని రాకడ వచ్చినప్పుడు ఇక్కడే ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆయనతో పాటు ఎత్తబడతాం. ఒకవేళ చనిపోయి ఉంటే మన శరీరం మరలా అప్పుడు ఏమైపోతుంది? ఈ మృతదేహం ఏమైపోతుంది? చనిపోయినటువంటి దేహం మరల అక్షయతను ధరించుకుంటుంది. అమర్త్యతలోకి మనం వెళ్ళిపోతాం. కారణం ఏంటయ్యా అంటే, ఎందుకు ఈ శరీరంలో ఇన్ని మార్పులు కలుగుతాయి? ఎందుకు ఒక శరీరము చనిపోయిన తర్వాత ఎక్కడో ఏట్లో పడేస్తానో, లేకపోతే కాల్చేస్తాం, లేకపోతే అంతటితో అయిపోద్ది కదా, మరలా ఇంకొక శరీరం ఎట్ట వస్తుంది అని మనం అనుకుంటాం. ఈ భక్తి ఎందుకు చేస్తున్నామో, అసలు మనం ఎందుకు ఇంత నీట్గా పరిశుద్ధంగా కట్టబడాలో నీకు అర్థమై నువ్వు కట్టబడుతూ ఉంటే, నువ్వు కట్టబడిన దానికి ఒక విలువ ఉంది. అదేంటంటే ప్రభు రాకడలో స్థిరముగా మనం జీవించడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన రాజ్యములో మనము నిత్యము 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 ఉండడానికి. అక్కడ ఏడ్పులు ఉండవట, అక్కడ బాధలు ఉండవు, అక్కడ కఠినమైన శ్రమలు ఉండవు, అక్కడ పళ్ళు కొరగడాలు ఉండవు, అక్కడ ఎవంటి క్రూరత్వాలు ఉండవు. అక్కడ అంత సమాధానము కలిగిన రాజ్యం. అందుకే సంఘము క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించబడాలంటే సంఘము కట్టబడాలి. స్తోత్రం చెప్పండి. మనము కట్టబడుదుముగాక.
మనం కట్టబడుదుముగాక. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు గారు అంటారు, చూడండి, ఇప్పుడు శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడు? నలగొట్టుకుంటున్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. శరీరాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఆ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. దేని కొరకు? ఈ శరీరము దేవుని ఆలయం. ఇప్పుడు ఇది దేవుని ఆలయం అండి. ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఇది దేవుని ఆలయమా కదా? ఆలయం. ఇప్పుడు ఈ ఆలయంలోకి వ్యర్థమైనవన్నీ వస్తాయా? ఈ ఆలయంలోకి ఏవండి లోక సంబంధమైనవన్నీ ఇక్కడ తీసుకొని మనం పెడతామా? ఈ ఆలయంలో వ్యర్థమైనటువంటి లోకములో ఉండే ఆచారాలతో ఉన్న సాంప్రదాయాలు తీసుకొని ఇక్కడ పడేస్తామా? ఎందుకు? అయ్యా, అది మందిరం, అది చెప్పులు కూడా బయట ఇప్పాలా, మందిరంలోకి రాకూడదు. ఈ దేవుని మందిరం, ఇది పరిశుద్ధమైన మందిరం అంటాం. అలాగే ఇప్పుడు భక్తుడు ఏమంటాడంటే, మందిరములో అంత పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావు, ఇప్పుడు నీ శరీరం ఉందే, నీ హృదయం ఉందే, నువ్వే ఒక ఆలయం. ఇప్పుడు ఆలయముగా ఉన్న నీలో వ్యర్థమైన రావచ్చా? వ్యర్థమైన ఆలోచనలు చోటు చేసుకోవచ్చా? వ్యర్థమైన తలంపులు చోటు చేసుకోవచ్చా? వ్యర్థమైన క్రియలు నీ హృదయంలోకి రావచ్చా? వ్యర్థమైనటువంటి సంభాషణలు నీ అంతరంగంలో పుట్టవచ్చా? పుట్టకూడదు. నీ హృదయం చాలా పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన హృదయాన్ని దేవుని కొరకు ఒక అర్పణగా అంగీకరించుకుందుముగాక. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకే ఆ రహస్య రాకడలో, ఆ పరిశుద్ధమైన రాకడలో నీవు నేను మనము ఎత్తబడే గుంపులో ఉందుముగాక. మనం ఎత్తబడాలి. ఈ భక్తి ఎందుకింత రోషంగా చేయాలి? ఎందుకింత పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకింత సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించాలి? ఎందుకింత నీతిగా భక్తి చేయాలి అంటే, నీతిగా భక్తి చేయడానికి కారణం ఆయన రాకడలో మనం ఉండడానికి. ఒకవేళ నా పక్కన అన్యాయస్తుడు ఉండొచ్చు, ఒకవేళ నా పక్కన వ్యభిచారం ఉండొచ్చు, ఒకవేళ నా పక్కన తిరుగుబోతుడు ఉండొచ్చు, ఒకవేళ నా దగ్గర అబద్ధికుడు ఉండొచ్చు, ఒకవేళ నాతో పాటు కలిసి ఎవండి భయంకరమైన నీచమైన దురాశ శరీర ఆలోచనలో పిచ్చోడై పిచ్చితనంగా తిరుగుతూ ఉండొచ్చు. నా పక్కనోడు ఎలాగున్నా వాడిని అలాగే ఉండనిమ్మని బైబిల్లో రాయబడింది, ప్రకటన గ్రంథంలో రాయబడింది 22వ అధ్యాయంలో. అన్యాయం చేసేవాడిని అలాగే ఉండనియండి. వాడు చెప్తే మారడు. అబద్ధాలు ఆడుతున్నావు, మానవ అబద్ధాలు మానే. ఎప్పుడు అబద్ధాలు ఏంటి? మానో అంటే వాడు మానతాడా? మాండో. మానకపోగా నీ మీద ఇంకా 2-3 మాటలు ఎగస్ట్రా. నీది నువ్వు చూసుకో, నా ఎవరు నీకెందుకు ఇవన్నీ అంటావు. పాపం చేసేవాడి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఓ అక్క, ఓ అన్న, ఎందుకు పాపం చేస్తున్నావు? నీ ఆలోచనలు మార్చుకోవచ్చు కదా. నీది నువ్వు చూసుకోయా, మాకు తెలుసు. కానీ ఎవరు చేశారు? నువ్వు చూసావా? పాపం చేశారంట, పాపం రోడ్ల మీదకి వచ్చి ఎగురుతున్నావు అని రోడ్డు మీద వాళ్ళు పాపం చేసేవాళ్ళని తెలిసినా మనం అడిగినందుకు పెద్ద పెద్ద రభస. అందుకే యేసయ్య అంటాడు, వాళ్ళని వదిలేరా బాబు, వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేయి. ఎనను వాడిని మనం ఏం చేయలేం కదా, వదిలేయి. కానీ నువ్వు మాత్రం నీతిగా బతుకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, వాడు పక్కనోడు నాకంటే నీచుడిగా ఉన్నాడుగా, పాపాత్మలో ఉన్నాడుగా, వాడు కూడా దేవుని బిడ్డగా, వాడు కూడా మందిరానికి వెళ్ళేవాడుగా. వెళ్ళాడయ్యా, వాడు తీర్పు వాడు ఉంటుంది. రేపు ఆయన తీసుకొని వస్తున్నాడు. ఏంటి ఆయన ఏం తీసుకొని వస్తున్నాడు? చాట తీసుకొని వస్తున్నాడు అట. చాట దేనికి? చాట ఏం పోయడానికి? అది ఆయన వచ్చి పోస్తూ ఉంటాడు. ఇక చెలుగుతూ ఉంటే పొట్టు అంతా ఏమైపోయిద్ది? అమ్మా, పొట్టు ఏమైపోద్ది? అయ్యా, కొద్దిగా బాగానే గింజలు కింద పడుతున్నాయి, తాళ్ళు గింజలు పోవాలా. ఆయన బాగానే అంటాడు. మన వాళ్ళు ఈ మధ్య బాగానే అంటే ఉత్త గింజలు కూడా బస్తా నిండలేదని పోతున్నారు అయ్యి. కానీ ఆయన అట్టండు, ఆయన ఖచ్చితంగానే అంటాడు హల్లెలూయా. ఆయన ఎవరిని వదిలిపెట్టాడు, నన్ను వదిలిపెట్టాడు. అమ్మో, నేను పాస్టర్ని కొద్దిగా చూసి చూడనట్టుగా పోతాలే, అబ్బే అట్టే ఉండదు. అందరిని తాట తెస్తాడు, నన్ను తాట తీస్తాడు, మిమ్మల్ని తాట తీస్తాడు. అందుకని ఆయన చేతిలో చాటు ఉందని భయపడాలి. మనం చాటు ఉందని భయపడాలి.
ప్రైజ్ ది లార్డ్. చాట ఉందనే భయం మన గుండెల్లో ఉండాలి. రేపటి దినం నన్ను జల్లించినప్పుడు నేను పొరపాటున ఒట్టి గింజ వలె పోకూడదు, గట్టి గింజలాగా నేను నిలబడాలా. ఎందుకంటే నీతో పాటు భక్తి చేసే వాళ్ళు నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఈ అక్క కూడా బాగానే ప్రార్థన చేస్తుందిగా, ఈ అన్న కూడా బాగా నాకంటే పాటలు బాగా పాడుతాడుగా, ఈ అక్క కూడా భలే ఉంటుందిగా, అబ్బో భలే మంచి సహకారులు కదా, ఖచ్చితంగా వీళ్ళు పరలోకంలో ఉంటారని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటా. కానీ దేవుని దృష్టి అది లేదు. దేవుని ఆలోచన వేరు. పరిచయులు సొంకలు వచ్చారు, ఇద్దరు వచ్చి నిలబడితే సొంకరి అనుకున్నాడు, నేను పెద్ద పాపాత్ముని, అసలు దేవుడు నన్ను ఏం క్షమిస్తాడని ఏడుస్తూ ఉన్నాడు. పరిచయుడు మంచిగా శుభ్రంగా, అయ్యా ఏం సంగతి, మరి నీకని సమృద్ధిగానే ఇస్తామన్నానుగా అని మంచిగా హ్యాపీగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు శంకర్ దగ్గరికి వెళ్ళి, శంకరే నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు అన్నాడు. పరిచయుడికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే తీర్పు మనం ఎప్పుడూ తీర్చలేము. మన నీతిని బట్టి మనకి తీర్పు రాదు. మనం అనుకుంటాం మన నీతిని బట్టి మనం తీర్పిస్తాం. ఇదిగో ఈ అన్న అయితే చాలా మంచోడు, ఈ అన్నకే మేలు కలగాలి, ఈ అక్క అయితే చాలామంది ఈ అక్కకే న్యాయం కలగాలని మనం అనుకుంటాం. దేవునికి తెలుసు తీర్పు ఏంటో. అందుకని మనం ఒకరి గురించి ఒకరు కాక మనము దేవుని దృష్టిలో న్యాయవంతులుగా మార్చబడి, ప్రభువా నాలో ఏదైనా పాపదోషం ఉంటే తీసేసి నేను నీ రాకడలో నిలిచి ఉండేటట్లుగా, నీ రాకడికి నేను వచ్చేటట్లుగా నన్ను కట్టయ్యా, నన్ను ఆ విధంగా కట్టయ్యా, నేను నీ కొరకు బ్రతకాలయ్యా, నేను నీ కొరకు రావాలి, నేను నీ రాజ్యంలోకి రావాలి. రకరకాల బోధలు, రకరకాల కల్పిత బోధలు, రకరకాల ఏమైంది సినిమాలు చూస్తే తప్పేంటి, మన హృదయం బాగుండాలి కానీ కళ్ళు తీపి చూస్తాయి, తప్పేమైంది. మొదట మన దేహమంతా చెరపడానికి సాహసపడేది మొట్టమొదటి కార్యం ఏంటి? కన్నే. ఈ కన్ను ఈ దీపమంతటి ఈ దేహమంతటిని చెడిపేస్తాడు. చూసేది కన్నే. ఈ కన్నే కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను బాగానే ఉన్నానని నేను అనుకుంటాను, నేను బాగానే ఈ అన్నకంటేనే పర్వాలేదులే నేను అనుకుంటాను, ఆ యొక్క కంటే పర్వాలేదని నేను అనుకుంటాను. కానీ మనందరం పోల్చుకోవాల్సింది యేసయ్యని చూసే పోల్చుకోవాలా. ఆమేన్. ఎందుకంటే ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఇంకా ఆయన తప్ప ఎవరు లేదు. అందుకని మనం ఆయన రాకడలో నిలిచి ఉండడానికి మనము ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన ఆలయముగా, దేవాలయముగా మనం కట్టబడుదుముగాక. పరిశుద్ధమైన దేవాలయంగా కట్టబడాలంటే ఇప్పుడు ఈ ఆలయం ఏమైపోవాలా? నలగొట్టబడాలి. నలగొట్టాలి. ఎందుకు నలగొట్టాలి? లోకాసులు ఈ ఆలయాన్ని పాడు చేయడానికి వచ్చే ప్రతి చీకటి కార్యాలని నలగొట్టాలి. శరీరాశను నలగొట్టుకోవాలి, జీవపు డంబాన్ని నలగొట్టుకోవాలి, శరీరాశను నలగొట్టుకోవాలి. మనం నలగొట్టుకుంటూ భక్తి చేస్తే అప్పుడు పరలోక రాజ్యంలో మనందరం కనబడుతాం. ఆమేన్, ఆమేన్. ఇది మనకు శాశ్వతమైన లోకం కాదు. ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండం. మనంతా పరలోక రాజ్యం. మన స్థితి పౌరస్థితి. మనం అక్కడికి వెళ్ళాలి. మన జీవితం అది, మన గమ్యం అది. దాని కొరకు చూడండి. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ పట్టణం మనకు అర్థమైతే ఇప్పుడు బైబిల్లో యెహోషువ కొంతమందిని వెళ్ళి మోసే కొంతమందిని వెళ్ళి వేగు చూడటానికి చూసిరండి అంటే ఒక ఇద్దరు 12 మంది పోతే ఒక ఇద్దరు ఏం చెప్పారు? అయ్యా నెంబర్ 1 ప్రాంతం అయ్యేది, మనం ఖచ్చితంగా ఆడ ఉంటాం అన్నారు. ఇంకొక 10 మంది ఏం చెప్పారు? అసలు మనం ఏడబోతున్నాం ఆయన, మనకంటే తాడి చెట్టులాగా ఉన్నారు ఒక్కొక్కరు. ఆడకెళ్తే మనల్ని అసలు ఎక్కడైనా మనం ప్రశాంతంగా మొత్త తినొచ్చు, కానీ ఆడకపోతే అది కూడా దొరకదు మనకి అని మనం ఆ 10 మందికి భయంకరమైన కలవరపరిచారు. ఒక ఇద్దరు ఏమన్నారంటే లేదండి మనం అక్కడ ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళు చూసొచ్చారు కనుక. చూడండి మోసేమంటాడు, ఏది బాగుంటుందో కరెక్ట్గా చెప్పండి రా బాబు, ఎటు పోవాలో చెప్పండి అంటే లేదయ్యా వీళ్ళిద్దరు చెప్పిన మాటలను బట్టి మోసే ధైర్యం తెచ్చుకొని బయలుదేరారు. అంటే నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే ఆ పరలోక రాజ్యాన్ని గురించిన ఆ విలువ, ఆ త్యాగపూరితమైన మనసు మనకు అర్థమైతే, మన పితరులు ఎందరో భక్తులు రాశారు ఎన్నో పుస్తకాలు, వాళ్ళ జీవితమే ఒక పుస్తకాలుగా మారిపోయాయి. భక్తుల గురించి వినండి, చదవండి. వాక్యాలు యూట్యూబ్లో ఆ రాజకీయాల గురించి కాకుండా కొంచెం ఆ భక్తుల గురించి వినండి. దేవుని పిచ్చన్న బొట్టుది కొంచెం. ఆ టీవీల్లోనైనా వార్తల్లోనైనా సెల్ ఫోన్లోనైనా కొంచెం యేసయ్య భక్తులు ఎలా బతికారు. కొంతమందిని ఏవండి, క్రైస్తవుడు శ్రమల్లో నుండి వచ్చినవాడు, శ్రమలు కొత్త ఏం కావు. అందుకని
క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడాలి. లోకాశల కొరకు బ్రతకడానికి ఇష్టపడమాకండి. శ్రమను చూసి కృంగిపోమాకు. బైబిల్లో రాయబడి కృంగినవాడు చాతగాని వాడు. కృంగొద్దు. మన క్రైస్తవుల్ని కృంగిపోకూడదు. కృంగిపోయేవాడు ఎవడు? లోకస్తుడు. మన దేవుని బిడ్డలమే. ఏ విషయంలో కృంగిపోకుండా మరలా మనం బలపరుచుకుంటూ ఆత్మీయంగా కట్టబడుదుము గాక. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమా ప్రేమా నా ప్రభుని ప్రేమ మారునా